రైతులకు ప్రభుత్వ పథకాలు అందాలంటే పంట వివరాలను ఖచ్చితంగా నమోదు చేయాలని మెదక్ జిల్లా కలెక్టర్ పద్మ సింగ్ వ్యవసాయ అధికారులకు సూచించారు. మే 10వ తేదీలోపు అన్ని పంటల నమోదు చివరి తేదీని తెలిపారు. కొల్చారం మండలం అప్పాజిపల్లిలో పంట నమోదు యాప్ పనితీరును క్షేత్రస్థాయిలో కలెక్టర్ వెంట పొలాలకు వెళ్లి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పంటల నమోదు వ్యవసాయ శాఖ గ్రామ స్థాయిలో ప్రైవేట్ సర్వేల ద్వారా డిజిటల్ పంట సర్వేకు శ్రీకారం చుట్టిందని, జియో రెఫరెన్స్ చేయబడిన క్యాడస్ట్రల్ మ్యాప్ను ఉన్న గ్రామాల్లో ప్రైవేట్ సర్వేలు కేంద్ర ప్రభుత్వ యాప్ పంట నమోదు చేస్తారన్నారు. కాడస్ట్రల్ మ్యాప్ అందుబాటులో లేని గ్రామాల్లో మండల వ్యవసాయ అధికారులు రాష్ట్ర ప్రభుత్వ యాప్లో పంట నమోదు చేస్తారని తెలిపారు. పత్తి రైతు పొలం వద్దకు వాలంటీర్ అధికారి ప్రత్యక్షంగా వెళ్లి ఫోటోలు తీసి అక్కడ నుంచే ఆన్లైన్లో అప్లోడ్ చేసేందుకు క్రాప్ బుకింగ్ పేరుతో మొబైల్ యాప్ తీసుకువచ్చిందన్నారు. పంట నమోదు వివరాలు మొబైల్ యాప్ ద్వారా నమోదు చేయాలని సూచించారు. రైతు ఏ పంట వేశారు, వాటికి ఏమైనా తెగులున్నాయా అనేది గుర్తించిన తీసిన ఫోటోను అక్కడి నుంచి యాప్లో అప్లోడ్ చేస్తున్నట్లు వివరించారు. జియో ట్యాగింగ్ ద్వారా ఆ సర్వే నంబర్ పొలం నుంచే అప్లోడ్ చేస్తారా అనేది తెలుస్తుందని తెలిపారు. వ్యవసాయ శాఖ గుర్తిస్తుందని చెప్పారు. జిల్లాలో 2,85,774 ఎకరాలకు గాను ఇప్పటి వరకు 39,827 ఎకరాల నమోదు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారి దేవ్ కుమార్, ఏఈఓలు, రైతులు పాల్గొన్నారు.